హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం కారణంగా కానీ ఇంకేమైనా కారణాల మూలంగా అలాగే ముఖం మీద వచ్చే పింపుల్స్ వాటి తాలూకు మచ్చల కారణంగా ముఖం మీద మృత కణాలు అనేవి పేరుకుపోతున్నాయి. దీంతో ముఖం అనేది నల్లగా నిస్తేజంగా మారిపోయి కాంతి విహీనంగా కనపడుతుంది. దీంతో చాలా మంది మార్కెట్లో దొరికే కాస్ట్లీ క్రీమ్స్తో పాటు అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు కదా. అయితే ఈరోజు చెప్పబోయే ఈ ఫేస్ ప్యాక్ని కనుక మీరు వారానికి ఒక్కసారి వేస్తే చాలు, మీ ముఖం అనేది పార్లర్కు వెళ్ళి ఫేషియల్ చేయించకుండానే కాంతివంతంగా మెరిసిపోతుంది. మరి ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా మనకు కావాల్సింది శనగపిండి. మీరు ఒక బౌల్ తీసుకొని 1 లేదా 2 స్పూన్స్, నేను 2 స్పూన్స్ శనగపిండిని తీసుకుంటున్నాను. మీరు మీ ముఖానికి, చేతులకి, మెడకి సరిపోయినంత శనగపిండిని తీసుకోండి. ఫ్రెండ్స్, శనగపిండి అనేది మన ఫేస్లో ఎక్కువగా ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, దాన్ని కంట్రోల్ చేసి మన చర్మంపై హాని కలిగించే దుమ్ముని కానీ, ధూళిని కానీ, ఇక ఇతర వ్యర్థాలను కూడా తొలగించి మన చర్మానికి ఒక సహజమైన కాంతిని చేకూరుస్తుంది. ఎందుకంటే శనగపిండిలో మన చర్మం యొక్క pH స్థాయిని బ్యాలెన్స్ చేసే గుణాలు, ఆల్కలీన్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ శనగపిండిలో కలపవలసింది పసుపు. మీరు ఒక 1/2 స్పూన్ కస్తూరి పసుపును, వీలైనంత వరకు మీరు ముఖానికి ఉపయోగించే పసుపులో కస్తూరి పసుపును ఉపయోగించండి. మీ దగ్గర ఒకవేళ కస్తూరి పసుపు లేకపోతే మాత్రమే మీరు కిచెన్లో ఉపయోగించే పసుపుని ఒక చిటికెడు ఉపయోగిస్తే సరిపోతుంది. పసుపులో ఉండే యాంటీసెప్టిక్ కానీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అనేవి మొటిమలను కలుగు చేసే బ్యాక్టీరియాను నిర్మూలించడానికి హెల్ప్ చేస్తాయి. దీంతో ముఖం మీద ఉండే మొటిమలు కానీ, మచ్చలు కానీ, వాటి తాలూకు డిస్కలరేషన్ అనేది ఏర్పడుతుంది కదా, ముఖం మీద అక్కడక్కడ నల్లగా, తెల్లగా, అలాంటి మచ్చలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు మనం కలపవలసింది ఈ రసం. ఇదేంటి అంటే బంగాళదుంప రసం. మీరు ఒక బంగాళదుంపపై ఉన్న తొక్కను తీసేసి బంగాళదుంపను శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోండి. అలా తురుముకున్న బంగాళదుంపని మీరు స్ట్రైనర్ సహాయంతో వడపోసుకుంటే ఈ బంగాళదుంప రసం అనేది వస్తుంది. చూసారు కదా, నేను ఇలా తయారు చేసుకునే ఈ బంగాళదుంప రసాన్ని మీరు ఇందులో ఒక 2 స్పూన్స్ కలపండి. అలాగే మీరు ఇప్పుడు ఇందులో కలపవలసింది రోజ్ వాటర్. మీరు ఇందులో 1 లేదా 2 స్పూన్స్ రోజ్ వాటర్ని కూడా కలిపి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. అప్పుడు ఇది ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఫ్రెండ్స్, రోజ్ వాటర్ అనేది ఏం చేస్తుందంటే మన ముఖం మీద ఎండ తాలూకు కారణంగా ఏర్పడిన ట్యాన్ని కానీ, అలాగే మొటిమల్ని, దుమ్ము ధూళిని, అలాగే ఓపెన్ పోర్స్ నుండి వచ్చే ఆయిల్స్ను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, రోజ్ వాటర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మన స్కిన్ యొక్క pH బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయటం మాత్రమే కాదు, మన చర్మంపై చికాకు వల్ల కలిగే ఎరుపుదనానికి కారణమయ్యే మొటిమలను కానీ, దుమ్ము ధూళిని, అలాగే స్కిన్ పోర్స్ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం ఇందులో బంగాళదుంప రసాన్ని కూడా మిక్స్ చేసాం. బంగాళదుంప రసంలో సహజంగా ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి మన స్కిన్ని ఫెయిర్గా అలాగే గ్లోయింగ్గా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇందులో యూజ్ చేసిన పదార్థాలన్నీ మన చర్మానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మీరు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అయితే మీరు ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ఉపయోగించాలంటే, మీరు మీ ముఖాన్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీ చేతితో కానీ, ఒక బ్రష్ సహాయంతో కానీ ఈ ప్యాక్ మొత్తాన్ని మీ ముఖానికి కానీ, చేతులకు కానీ, మెడకి మొత్తం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ ప్యాక్ని కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలానే ఉంచేసుకోవాలి. అంతకు మించి ఎక్కువసేపు, 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఈ ప్యాక్ని మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని ఒక మంచి ఫేస్ టవల్తో మీ చర్మాన్ని శుభ్రంగా తుడుచుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు వారానికి ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్ని కనుక వేసుకుంటూ ఉంటే మీ ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు ఇవన్నీ తొలగిపోయి మీ ముఖం అనేది తాజాగా, కాంతివంతంగా కనపడుతుంది. అలాగే మీ ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలు, నలుపు కూడా తొలగిపోతాయి. ఫ్రెండ్స్, అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను వీడియోలో కానీ టైటిల్లో కానీ తెల్లగా అని పదం వాడాను అంటే మీకు లేని కలర్ వస్తుంది అని కాదు. చాలామంది ఉన్న స్కిన్ టోన్ కన్నా ట్యాన్ మూలంగా 1-2 షేడ్స్ నల్లగా కనిపిస్తూ ఉంటారు.
మీరు నేను చెప్పే టిప్స్ కనుక వాడితే మీకు ఉన్న ట్యాన్ అనేది తొలగిపోయి మీ స్కిన్ టోన్ కన్నా 1-2 రెట్లు ఛాయగా, అంటే మీ ఫేస్ అనేది 1-2 రెట్లు ఛాయగా కనిపిస్తారు. దీంతో మీ స్కిన్ టోన్ అనేది మరి కాస్త మెరుగుపడి మీ చర్మం అనేది ఆరోగ్యంగా మారుతుంది. అంతేగాని మీరు రాత్రికి రాత్రి అమెరికన్స్ లాగా తెల్లగా అవుతారని నా మీనింగ్ అస్సలు కాదు. ఈ పాయింట్ అనేది మీరు ప్రతి ఒక్క వీడియోలో గుర్తుపెట్టుకోండి. సరే కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి ఫేషియల్స్తో పని లేకుండా మీ ముఖం అనేది తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.